ఏడాది తొలి చంద్రగ్రహణం ప్రభావం ఎలా ఉంటుంది చూద్దాం. ఈ సంవత్సరంలో హోలీకి మనం ఇంకా ప్లాన్ చేసుకుని ఉండకపోవచ్చు. చాలా టైం ఉంది కదా అనుకుని ఉండొచ్చు. అయితే ఈసారి చంద్రగ్రహణం హోలీ రోజున అంటే మార్చి 25న ఏర్పడబోతోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనది. ప్రజలు చంద్రగ్రహణంలో సూతకం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. 2024 సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరంలో హోలీ రోజున మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మార్చి 25 సోమవారం నాడు ఈ గ్రహణం ఏర్పడుతుంది. దీని మొత్తం వ్యవధి విషయానికొస్తే ఇది దాదాపు 4 గంటలు ఉంటుంది. ఇది ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 3:01 వరకు ఉంటుంది. గ్రహణ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉంటాడు. ఖగోళ శాస్త్ర ప్రకారం ఎలా ఉన్నా ఈ సంఘటన జ్యోతిష శాస్త్ర ప్రకారం ఎంతో ముఖ్యమైనది. ఇందుకు సంబంధించి వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఆ సమయంలో సూతకం చెల్లుబాటు అవుతుందా అనేది తెలుసుకుందాం. ప్రపంచంలో చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది? ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో సూతకం ప్రభావం ఉంటుంది. సైంటిఫిక్ సమాచారం ప్రకారం హోలీ రోజున చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అనేక ఇతర ప్రదేశాలలో కనిపిస్తుంది. భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించని కారణంగా సూతకం కూడా చెల్లదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 25న, రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న సంభవిస్తుంది. ఈ రెండో గ్రహణం వ్యవధి విషయానికొస్తే ఇది ఉదయం 6:12 నుండి ప్రారంభమవుతుంది. ఉదయం 10:17 వరకు ఉంటుంది. రెండవ చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. ఈ కారణంగా సూతకం చెల్లదు. అందువల్ల చంద్రగ్రహణాల సమయంలో శుభకార్యాలు, మతపరమైన పనులు చేయకూడదనే నిషేధం ఉండదు. రెండవ చంద్రగ్రహణం ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా, ఉత్తరాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది.